ఐపీఎల్ అనగానే మనకి ఈ 15 ఏళ్ల యువ సెన్సేషన్ గుర్తొస్తున్నాడు. నిజానికి రాజస్థాన్ రాయల్స్ అంటే ఒక సూపర్ డూపర్ టాప్ నోచ్ ఆటగాడు ఎవరైనా ఉన్నారంటే అది వైభవే. ఎందుకంటే 15 ఏళ్ల వయసుకి అసలు అతను కొడుతున్న ఇరగతీసే ఆటలు నిజంగా నెక్స్ట్ లెవెల్. అయితే నిన్న కొన్ని విషయాలు చోటు చేసుకున్నాయి. వైభవ్ సూర్యవంశీకి, అలాగే కేఎల్ జెమిసన్‌కి, అలాగే వైభవ్ సూర్యవంశీకి కేవలం చాలా తక్కువ పరుగులకి ఔట్ అయిపోవటము, తను కొట్టిన షాట్స్ ఇలాంటివన్నిటి గురించి కూడా కేఎల్ రాహుల్ చెప్పిన మాటలకి దిమ్మ తిరిగిపోయిందనమాట. అయితే నిజానికి వైభవ్ సూర్యవంశీ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు. కానీ నిన్న రాజస్థాన్ రాయల్స్ తరఫున రియాన్ పరాగ్ పోరాటం గట్టిగా చేసినప్పటికీ రాజస్థాన్ రాయల్స్ జట్టు ఓటమి పాలైంది. ఢిల్లీ జట్టు గెలిచింది. అయితే దీనిపైన ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్ కేఎల్ రాహుల్ ఏమన్నాడంటే, తను కలలో కూడా ఊహించని అద్భుతం ఏదన్నా ఉందంటే అది వైభవ్ సూర్యవంశీ టాలెంట్ అని చెప్పుకుంటూ వచ్చాడు. ఇప్పుడు అవి సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. ఏమన్నాడంటే, వైభవ్ సూర్యవంశీ ప్రపంచ క్రికెట్లో విధ్వంసం సృష్టిస్తున్నాడు. కేవలం 15 ఏళ్ల వయసులో ఐపీఎల్లో 2 సెంచరీలు బాదడం అంటే అసాధారణం. నేను ఆ వయసులో ఉన్నప్పుడు కనీసం ఇలాంటి వాటి గురించి కలలో కూడా ఊహించలేదు. అతను లాంటి ఆటగాడిని ఇప్పటి వరకు నా క్రికెట్ కెరియర్లో చూడలేదు. ఎంతో మంది ఆటగాళ్ళు వచ్చారు, మంచి మంచి సెంచరీలు బాదాడు, భారీ హిట్టర్లను చూశాను. కానీ వైభవ్ సూర్యవంశీ లాంటి ఆటగాడు ఇటువంటి సీజన్లో 400కి పైగా పరుగులు చేశాడు, 37 సిక్స్లు బాదాడంటే ఆ కౌంట్ నేను ఇప్పుడు గుర్తుపెట్టుకుని చెప్తున్నాను మీ ముందుకి అంటే నా మీద ఎంత ఇంపాక్ట్ కలిగించిందో మీరు చూడండి. భారతదేశంలో పుట్టుకొస్తున్న యంగ్ టాలెంట్ గురించి నాకు చాలా అంటే చాలా గర్వంగా ఉంది. మన దగ్గర సిక్సర్లు కొట్టే ప్లేయర్లు లేరని ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ బ్యాటింగ్ చూసి భయపడే వాళ్ళమని చాలామంది చాలా మాటలు మాట్లాడారు. ఇప్పుడు ఆ పరిస్థితి మారిపోయింది. వైభవ్ సూర్యవంశీతో పాటు ఆయుష్ మహత్రే ఇంకా బౌలర్లు చాలా మంది అద్భుతంగా ఆడుతున్నారు. నిజంగా గ్రేట్ అనిపిస్తోంది. అయితే ఇక ఈ కుర్రాళ్ళు T20 ఆడే క్రికెట్ తీరుని చూస్తుంటే T20 గమనాన్ని మార్చేస్తారేమో అనిపిస్తుంది. అయితే నాకు పర్సనల్ మైల్ స్టోన్స్ కంటే ధోని గెలిచిన 5 ఐపీఎల్ ట్రోఫీల రికార్డ్ని సమన్ చేయాలనుంది. క్రికెట్ అనేది ఒక టీమ్ గేమ్, సక్సెస్ఫుల్ టీంలో భాగం కావడమే నా లక్ష్యం అంటూ రాహుల్ చెప్పాడు. అయితే వైభవ్ సూర్యవంశీ గురించి కేవలం చూస్తున్న ఆడియన్స్ మాత్రమే కాదు, పెద్ద పెద్ద దిగ్గజాలు, సహచర ఆటగాళ్ళు కూడా షాక్ అయిపోతున్నారు. మరి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.